క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 6వ ఆదివార ధ్యానాంశము. మొదటి పట్టణము సిరాకు గ్రంథము 15వ అధ్యాయము 15 వచనం నుండి 20 వచనం వరకు. రెండో పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. సువిశేషము మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 37వ వచనం వరకు. మానవ జీవితానికి చట్టము అవసరము, నియమాలు అవసరము, కట్టడలు అవసరము. అవి లోపించినప్పుడు జీవితంలో అరాచకం పెరిగిపోతుంది. మానవ జీవితము దేవుని చిత్తానుసారముగా పయనించాలంటే దేవుని చట్టము అవసరము. దేవుడు తాను ఎన్నుకొన్న ఇశ్రాయేలీ ప్రజలకు ఏనాడు తన చట్టాన్ని వసగాడు. దాని ద్వారా ఆయన వారిని నడిపించుకుంటూ వచ్చాడు. దాన్ని పాటిస్తూ ఇశ్రాయేలు ప్రజలు పురోగమించారు. ఆ ప్రజల స్థాయిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి వారికి దేవుడు తన చట్టాన్ని వసగాడు. బాల్యదశలో ఉన్న వారికి, పెరిగి పెద్దయిన వారికి చట్టం ఒకే రీతిలో ఉండదు కదా. యావే ప్రభు వసగిన చట్టం ఇశ్రాయేలీ ప్రజలను యేసుక్రీస్తు వద్దకు నడిపించుకుంటూ వచ్చింది. ప్రజలు ఆ చట్టాన్ని పాటించి ముక్తి భాగ్యాన్ని పొందాలని యావే ప్రభువు కోరాడు. అయితే ఇప్పుడు యేసు ఆ చట్టాన్ని పరిపూర్ణం చేసి దానికి నూతన అర్థాన్ని వసగి చట్టం ఎడల ప్రజలు నూతన వైఖరిని అవలంబించాలని కోరాడు. ఈ దినం పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఈ విషయాలను గూర్చి బోధిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణము స్వేచ్ఛాజీవి అయిన మానవుని దేవుని మార్గములో పయనించమని కోరుతుంది. సిరాకు గ్రంథము 15వ అధ్యాయము 15 వచనం నుండి 20 వచనం వరకు. మానవుడు స్వేచ్ఛాజీవి కనుక అతడు చేసే ప్రతి కార్యానికి బాధ్యత వహించాలి. మంచి ఏదో చెడు ఏదో దేవుడు తన చట్టము ద్వారా, నియమముల ద్వారా చూపించాడు. వాటిని పాటించటానికి దేవుడు మానవునికి శక్తిని కూడా ప్రసాదించాడు. ఆయన వానికి తన చట్టమును, నియమములను ప్రకటించరు. మీకు ఇష్టమైన యెడల నీవు చట్టమును పాటించగలవు. దేవుని చిత్తమును నెరవేర్చు శక్తి నీకు కలదు. మంచిని ఎన్నుకుంటే దేవుని బహుమానము, చెడును ఎన్నుకుంటే ఆయన శిక్ష లభిస్తుందని యావే ప్రభు తెలియచేశాడు. ఈ రెంటిలో ఏది ఎన్నుకోవాలో మానవుడే నిర్ణయించుకోవాలి. మరణాన్ని గాని లేక జీవాన్ని గాని కోరుకునే స్వేచ్ఛను దేవుడు అతనికి వసగాడు. కనుక తాను చేసే నిర్ణయానికి తానే బాధ్యుడు. అగ్ని, నీరు నీ ముందు పెట్టబడి ఉన్నవి. చేయి చాచి నీకిష్టమైన దానిని అందుకొనుము. మానవుని ముందు జీవన మరణములున్నవి. ఆయన కోరుకున్నది ఆయనకు లభించును. మానవుని స్వేచ్ఛకు, అతని నిర్ణయాలకు, వాటి ప్రతిఫలానికి సన్నిహితమైన సంబంధం ఉన్నదని మనము గుర్తించాలి. దేవుడు సర్వజ్ఞుడు. మానవుడు చేసే ప్రతి కార్యాన్ని ఆయన గమనిస్తూనే ఉంటాడు. అయితే ఆయన మేలుకే గాని చెడుకు, పాపానికి సహకరించడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము నేను మీ ముందు ఒక దీవెనను, ఒక శాపమును పెట్టుచున్నాను. యావే ప్రభు మోషే ద్వారా మరొక చోట చెప్పినదేమనా, ఈ దినము నీ ముందు సుఖప్రదమైన జీవమును, బాధల పూర్వకమైన చావును పెట్టుచున్నాను. నేను ఈ దినము నీకు విధించు నీ దేవుని చట్టములను ప్రేమించుచు, ఆయన మార్గములో నడుచుచు, ఆయన శాసనములను, నియమములను పాటించిన యెడల నీవు దీర్ఘకాలము జీవించుచు అధిక సంఖ్యాకుడవగుదువు. జీవన మరణములను, దీవెన శాపములను మీ ముందు ఉంచుచున్నాను అని యావే దేవుడు తెలియచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో యేసు పూర్వవేదములోని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణమనర్చడానికి వచ్చానని తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 37వ వచనం వరకు. యేసు జీవితాన్ని మనము పరిశీలించి చూస్తే ఆయన ఎన్నోసార్లు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు కనిపిస్తాడు.
సబాతు చట్టాన్ని ఉల్లంఘించి రోగులను స్వస్థపరిచాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేశాడు. సుంకరులను పాపులను చేరదీశాడు. అందుకే పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఆయన మోషే చట్టాన్ని పాటించడం లేదని నేరారోపణ చేశారు. ఒక విధముగా ఆయన చట్టాన్ని లెక్క చేయనట్లే కనిపించాడు. ఆయన చట్టాన్ని రద్దు చేయటానికి వచ్చినట్లు యూద నాయకులు భావించారు. అయితే యేసు ఈ దినం సువార్త పట్టణంలో చెప్పేది ఏమిటంటే, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణ మార్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములో ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించరనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. ధర్మశాస్త్రం ఎడల యేసు వైఖరిని పైన ఆయన చెప్పిన మాటలను అర్థం చేసుకోవాలంటే ధర్మశాస్త్రం అంటే ఏమిటో మనము కొద్దిగా పరీక్షించాలి. యూదులు ధర్మశాస్త్రానికి 4 రకాలైన అర్థాలు ఇచ్చారు. మొదటిది 10 ఆజ్ఞలు, రెండవది బైబిల్లోని మొదటి 5 గ్రంథాలు, మూడవది పాత నిబంధన గ్రంథము, అనగా దీనిని ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము అని పిలిచేవారు. నాలుగవది ధర్మశాస్త్ర బోధకుల చట్టము. ఈ నాలుగింటిలో యేసు మూడవ దానిని సంపూర్ణమనొచ్చాడు, నాలుగవ దానిని రద్దు చేశాడు. యేసు వ్యతిరేకంగా ప్రవర్తించినది నాలుగవ దానికే గాని మూడవ దానికి కాదు. ధర్మశాస్త్ర బోధకుల చట్టం వేల కొలది నియమాలతో కట్టడలతో కూడుకుని ఉన్నది. పూర్వవేదములోని స్వచ్ఛమైన ధర్మశాస్త్రానికి వీరు జీవిత స్థితిగతులకు అన్వయిస్తూ కోకొలలుగా నియమాలను ఏర్పరిచి వాటిని దేవుని చట్టముగా భావించి ప్రజలు పాటించాలని బోధించారు. లెక్కకు మిక్కుటమైన కట్టడలతో జీవితాన్ని దుర్భరం చేశారు. మనిషి జీవితము కంటే ఇటువంటి కట్టడలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. వాటిని తూచా తప్పకుండా పాటించటంలోనే పరిపూర్ణత ఉన్నదని భావించారు. అటు జీవితాన్ని జీవించేవారు పరిసయ్యులని పిలువబడుతున్నారు. ఈ కట్టడలన్నింటినీ కూడా మోషే ధర్మశాస్త్రంగా దేవుని చిత్తంగా వారు ప్రజలకు బోధించారు. యేసు ఇట్టి నియమాలను ఉల్లంఘించి అవి దేవుని చిత్తం కాదని బోధించాడు. అయితే ఆయన స్వచ్ఛమైన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రబోధాన్ని సంపూర్ణ మనుచటానికి వచ్చాడు. అనగా పూర్వవేదమంతా ప్రజలను మెస్సయ రాకకై సిద్ధము చేయటానికి ఉద్దేశింపబడ్డది. అనగా మెస్సయ రాజ్యానికి ప్రజలను సిద్ధం చేసే పని పూర్తి అయ్యింది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఆ రాజ్యానికి పునాది వేశాడు. ఆయన జీవితము, బోధ, పాటులు, మరణము, పునరుత్థానము మెస్సయ రాజ్యానికి, నూతన శకానికి నాంది. ఈ నూతన రాజ్యం క్రమేణా పరిపక్వత చెందాలంటే నూతన చట్టము అవసరము. యేసు ఇప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఇమిడి ఉన్న లోతైన భావాన్ని వెలికి తీసి విస్తరించి తన రాజ్యం యొక్క చట్టంగా ప్రజలకు వసుగుతున్నాడు. ఈ నూతన చట్టమంతా దైవ ప్రేమ, సోదర ప్రేమలో ఇమిడి ఉన్నది. ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రమును నెరవేర్చటమే. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 10వ వచనంలో పలుకుతున్నాడు. చట్టములోని ఆజ్ఞలన్నీ కూడా ప్రేమయందే అణిగి ఉన్నాయి. వ్యభిచరింపకము, హత్య చేయకము, దొంగిలింపకము, ఇతరుల సొత్తుకై ఆశపడకము అను ఈ ఆజ్ఞలు అనియు, ఇతర ఆజ్ఞలలో ఏవి అయినను నీ పొరుగు వానిని నీవలే ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞ యందు అణిగి ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు చట్టం పరిపూర్ణత పరలోకములోని మన తండ్రి వలె మనము రూపొందటములో ఉన్నది. అందుకే యేసు పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును
పరిపూర్ణులగుదురుగాక అని చెప్పారు. ఆయన వరప్రసాదం వలన మనం చట్టాన్ని పరిసయ్యుల వలె కాక ప్రేమతో పాటించగలం. దేవుడు మన నుండి కోరేది మన హృదయం. మన హృదయాన్ని ఆయనకు దూరంగా ఉంచి మనము ఎన్ని పనులు చేసినా, ఎన్ని కట్టడలను పాటించినా లాభం లేదు. కనుక ఆంతరంగికంగా చట్టం ఎడల మన వైఖరి ఎలా ఉండాలో యేసు మనకు ఈ దినం సువార్త పట్టణంలో కొన్ని ఉదాహరణల ద్వారా తెలియజేస్తున్నాడు. తోటి మానవుని చంపకుండా ఉన్నంత మాత్రాన సరిపోదు. అతనిని ద్వేషించకూడదు, అతనితో తగువులాడకూడదు, అతని ఎడల చులకన భావం కలిగి ఉండకూడదు. తోటి వారిని గౌరవించాలి. తోటి వారిని మనము అనేక విధాల చంపుతూ ఉంటాం. అతనితో సంబంధం లేకుండా మనము అతన్ని ఏకాకిగా వదిలివేసినప్పుడు, అతనిలో ఉన్న ఆసక్తిని మనము అణచివేసినప్పుడు, అతని ప్రణాళికలను మనము భంగం కలిగించినప్పుడు ఒక విధముగా మనము అతనిని చంపుతున్నాం. పేదల ఎడల, అనాథుల ఎడల, రోగుల ఎడల, బలహీనుల ఎడల మనము అనాదరణను చూపించినప్పుడెల్లా, క్రూరంగా వ్యవహరించినప్పుడెల్లా మనము వారిని ఒక విధముగా చంపుతుంటాం. తోటి వారిని అగౌరవపరుస్తూ మనము దేవుని గౌరవించలేము. యేసు అష్టభాగ్యాల్లో శాంతి స్థాపకుల ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పారు. అనుదిన జీవితంలో తోటి వారితో శాంతి ఎలా స్థాపించాలో యేసు ఈ దినం సువార్త పట్టణంలో చూపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల సిద్ధాంతం ప్రకారం నిషేధింపబడిన దానిని చేయకుండా ఉండినెడల ఒకడు మంచివాడుగా పరిగణింపబడతాడు. ఇప్పుడు యేసు చెప్పేది ఏమిటంటే, ఆ నిషేధింపబడిన దానిని హృదయములో కోరుకొనకూడదు. మనం చేసే కార్యాలే. ఇప్పుడు యేసు చెప్పేది ఏమిటంటే, ఆ నిషేధింపబడిన దాన్ని హృదయములో కోరుకొనకూడదు. మనం చేసే కార్యాలే కాకుండా మనం తలంచే తలంపులు కూడా యేసుకు చాలా ముఖ్యం. తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును అని యేసు తెలియచేశారు. ఇచ్చట కోపం అంటే మన హృదయములో నిలిచి ఉండే క్రోధం. అది మరిచిపోని కోపం, శాంతింపని కోపం, ప్రతీకారాన్ని కోరే కోపం. మనకు అట్టి కోపం పనికిరాదని యేసు చెప్తున్నారు. అట్టి కోపం వలన వచ్చే అవమానకరమైన మాటలు కూడా మనకు తగవు. తన సోదరుని వ్యర్థుడా అనువాడు, భ్రష్టుడా అనువాడు అట్టి కోపాన్ని వెలుపుచ్చుతున్నాడు. అట్టి క్రోధం హృదయంలో గాని మాటల్లో గాని తగదని యేసు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అట్లే వ్యభిచారం చేయకుండా ఉన్నంత మాత్రాన సరిపోదు. అట్టి కోరిక కూడా తనకు తగదని యేసు తెలియజేస్తున్నారు. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు కదా. కానీ నేనిప్పుడు నొక్కి ఒక్కాణించున్నది ఏమనా, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే. ఇచట యేసు నిషేధించేది స్వభావ సిద్ధంగా పరస్త్రీ యొడల మన హృదయములో జనించే కోరికను కాదు. అట్టి కోరికలు స్వభావ సిద్ధంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇష్టపూర్తిగా కామాన్ని రెచ్చగొట్టే కోరికలు, చూపులు నిషేధింపబడ్డాయి. అష్టభాగ్యాల్లో యేసు నిర్మల హృదయుల ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని చెప్పారు. అనుదిన జీవితంలో అట్టి నిర్మల హృదయాన్ని ఎలా కలిగి ఉండాలో యేసు ఈనాటి సువార్త పట్టణంలో చూపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దాగిన సర్వేశ్వర ప్రభువా, ఈనాటి పట్టణాల ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. మేము మా జీవితంలో దైవ ప్రేమ, సోదర ప్రేమతో జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరిని కూడా పేరు పేరున దీవించమని మా అనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.